మన దీపం ఈ పత్రికలో బీసీ వాదం గురించి ప్రముఖ నాయకుల గురించి ఒకసారి ప్రత్యేక కథనం వచ్చింది. ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. రైట్, ఇక్కడ చూసుకుంటే మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బీపీ మండల్, కొండ లక్ష్మణ్ బాపూజీ, ఆర్ కృష్ణయ్య, తీన్మార్ మల్లన్న. ఇక్కడ చూసుకుందాం. తెలంగాణలో బీసీ ఉద్యమ చరిత్ర పూలే నుంచి తీన్మార్ మల్లన్న వరకు. బీసీ ఉద్యమం తెలంగాణలో ఒక్కరోజు పుట్టింది కాదు. ఇది సామాజిక న్యాయం, విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, చివరికి రాజ్యాధికారం వరకు విస్తరించిన సుదీర్ఘ ప్రయాణం. ఒకటి ఫస్ట్ చూసుకుందాం. మహాత్మా జ్యోతిరావు పూలే 1948 1990. శూద్రులు అతిశూద్రులు విద్య కోసం పోరాడారు. కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాన్ని నిర్మించారు. పాలకులుగా కూడా వెనుకబడిన వర్గాలు ఎదగాలనే భావనకు పునాది వేశారని మహాత్మా జ్యోతిరావు పూలే ఈ పని చేసిండు. ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యానికి రాజ్యాంగం బలం ఇచ్చారు. వెనుకబడిన వర్గాల రాజకీయ భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఒకటి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచయిత. అదే బీపీ మండల్ ఉద్యమం ఎప్పటిది అంటే సామాజిక న్యాయం ఇక్కడ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉదీజ హక్కుల ఉద్యమానికి పెద్ద మలుపు. మండల్ కమిషన్ అమలుతో దీజ రాజకీయ చైతన్యం మరింత పెరిగింది. తెలంగాణలో దీజ సంఘాలు బలపడడానికి ఇది కారణమైంది. బీపీ మండల్ ఉద్యమం. కొండా లక్ష్మణ్ బాపూజీ 1960ల నుంచి 2012 వరకు. తెలంగాణ ఉద్యమంలో పాటు పద్మశాలి దీజ వర్గాల సామాజిక సాధికారత కోసం ఆయన పనిచేశారు. 1960 తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసి అఖిల భారత పద్మశాలి సంఘం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఈ ఆర్ కృష్ణ చూసుకుందాం. 1970లో విద్యార్థి హాస్టల్ స్కాలర్షిప్ల కోసం ఉద్యమాలు ప్రారంభించారు. దీజలకు విద్య, ఉద్యోగాలు, స్థానికత సంస్థల్లో రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు. మండల కమిషన్ అమలుకు రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు నడిపారని ఆర్ కృష్ణ గురించి. 1970ల నుంచి 1970లలో విద్యార్థుల హాస్టల్ స్కాలర్షిప్ల కోసం కృష్ణ కొట్లాడింది. ఒకసారి తీన్మార్ మల్లన్న గురించి చూసే ప్రయత్నం చేద్దాం. తీన్మార్ మల్లన్న రాజ్యాధికార ఉద్యమానికి కొత్త దశ. అంటే వీళ్ళందరూ బడు బలహీన వర్గాల కోసం కొట్లాడారు, కానీ రాజ్యాధికారం కోసం కొట్లాడారు. దీజ రాజ్యాధికారం కోసం దీజ రిజర్వేషన్లు 42% కోటా అంశాలపైన ఈ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నాడు. దీజలు కేవలం ఓటర్లుగానే కాకుండా పాలకులుగా మారాలనే దీజ రాజ్యాధికారం నినాదాన్ని ప్రధాన రాజకీయ అజెండాలుగా ముందుకు తీసుకొచ్చారు. తీన్మార్ మల్లన్న తెలంగాణలో దీజ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాలు బీసీ ముఖ్యమంత్రి, రాజకీయ అధికారం, సామాజిక న్యాయం వంటి అంశాలపై సభలు, యాత్రలు, ప్రచార కమిటీలు నిర్వహిస్తున్నారు. రాజ్యాధికార సమరభేరి వంటి కార్యక్రమాల ద్వారా దీజ రాజకీయ చైతన్యాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో దీజ ఉద్యమం చాలా బీసీ ఉద్యమం అన్నట్టు. కాలం పాటు రిజర్వేషన్లు, సంక్షేమం పథకాలు, ప్రాతినిధ్యం వంటి అంశాలను చుట్టూ తిరిగింది. కానీ తీన్మార్ మల్లన్న ఆ ఉద్యమానికి మరో స్థాయికి తీసుకెళ్లారు. దీజలు కేవలం ఓటు బ్యాంక్ కాదు, పాలకులుగా మారాలనే నినాదంతో దీజ రాజ్యాధికార భావనను ప్రజల్లోకి తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీడియా వేదికగా ప్రజాస్వామ్యంలో ప్రస్తావించిన మల్లన్న తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రాజకీయ సాధికారతను ప్రధాన ఎజెండాగా ముందుకు తెచ్చారు. 2025లో ఆయన ప్రారంభించిన అక్షరాలు కరెక్ట్ వల్లే ఉద్యమం ప్రత్యేక రాజకీయ వేదిక ప్రకటించింది. ఉద్యమ ప్రత్యేక మన సంఖ్యకు తగ్గ రాజకీయ వాటా అనే చర్చను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లారు. మల్లన్న బీసీ రాజ్యాధికారం, బీసీ ముఖ్యమంత్రి, బీసీ రాజకీయ నాయకత్వం వంటి అంశాలను ప్రధాన రాజకీయ చర్చగా మారడంలో సక్సెస్ అయ్యారు. లక్షలాది మంది యువత, సామాజిక వర్గాలకు నాయకులను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. బీసీ ఆత్మగౌరవం, రాజకీయ హక్కుల అధికార భాగస్వామ్య వాటా కోసం ప్రత్యేక రాజకీయ ఉద్యమాన్ని నడిపిస్తూ ముందుకు సాగుతున్నారు. పూలే రాజకీయ చైతన్యానికి బీజం వేస్తే అంబేద్కర్ రాజకీయ హక్కులకు పునాది వేశారు. ఆర్ కృష్ణయ్య బీసీ హక్కుల ఉద్యమాన్ని బలోపేతం చేశారు. కానీ తీన్మార్ మల్లన్న మాత్రం బీసీల పాలితులుగా కాకుండా పాలకులుగా మారాలని అనే రాజ్యాధికార లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడిగా ప్రజలు భావిస్తున్నారు. ఈ భావననే ఆయన ఉద్యమానికి ప్రధాన గుర్తింపు లభించింది. పూలే చైతన్యం ఇచ్చాడు, అంబేద్కర్ హక్కులు ఇచ్చాడు, కృష్ణయ్య ఉద్యమానికి నిలబెట్టాడు, తీన్మార్ మల్లన్న రాజ్యాధికార లక్ష్యాన్ని ముందుకు తెచ్చాడు అనే నినాదంతో ప్రస్తుతం బీసీ రాజ్యాధికార ఉద్యమం కొత్త రాజకీయ చర్చకు దారితీస్తుంది. ఉద్యమం ఎలా మారింది? పూలే సిద్ధాంతాల విత్తనం వేస్తే అంబేద్కర్ దానికి రాజ్యాంగ బలం ఇచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ బీసీ సామాజిక సాధికారతను కృషి చేశారు. ఆర్ కృష్ణయ్య బీసీ హక్కుల ఉద్యమాన్ని నడిపించారు. ప్రస్తుతం తెలంగాణలో కాలంలో తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార
రాజకీయ నినాదంగా ముందుకు తీసుకొస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం సాధించి పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మల్లన్న ధైర్యానికి ఆర్సెప్ చెప్పాల్సిందే. ఇది ఈ ఉద్యమ చరిత్ర. మహాత్మా జ్యోతిరావు పూలే కాంచెలు మొదలు పెడితే డాక్టర్ అంబేద్కర్, బీపీ మండల్, కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆర్ కృష్ణయ్య, తీన్మార్ మల్లన్న, వీళ్ళు ఈ పైన 1, 2, 3, 4, 5 హక్కుల కోసం కొట్లాడారు. హక్కుల కోసం హాస్టళ్ల గురించి వీళ్ళు కొట్లాడితే ఇక్కడ విషయం ఏంటంటే రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న కొట్లాడుతూ ఉన్నాడు. మనం కీలకంగా చూస్తూ ఉన్నాం. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు అవసరం అన్నది, బీసీల బతుకులు ఎట్లా మారాలి, ఒక వరంగల్ సభలో జరిగిన విషయాలు మొత్తం బీసీల చుట్టూ తిరిగేటట్టు చేసినాయి. బీసీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ లేకపోతే రాజకీయమే లేదన్న విధంగా వరంగల్ సభ దాన్ని ఘనంగా నిర్వహించారు. దానిలో ప్రసంగం మొత్తం బీసీలను చైతన్యవంతపరిచే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా, పాలకులు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే పాలింపబడడం కాదు, మనమే పాలకులుగా ఉండాలని చెప్తా ఉన్న వైనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న పాత్ర కీలకంగా ఉండబోతోంది. బీసీ నాయకుని ముఖ్యమంత్రి కూర్చుండబెట్టేదాకా. అంటే మొన్న ఒక మాటలు అన్నాడు, నేను సచ్చినా బీసీ ఉద్యమం ఆగద్దు, చావకముందే 100కు 100% ప్రాణాలు పోకముందే బీసీ రాజ్యం వస్తుంది. ఈ తీన్మార్ మల్లన్న చేయగలుగుతాడు. ఈ నమ్మకం ప్రజల్లో ఉంది. తీన్మార్ మల్లన్న పైన అమోఘమైన విశ్వాసం పెరుగుతూ ఉన్నది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.